హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. పేదలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉచిత ఇళ్లకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY-2 పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక అదిరిపే శుభవార్త అండి. లబ్ధిదారుల యొక్క గుర్తింపు అనేది జరుగుతున్నట్లయితే సమాచారం అండి. త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసి ఈ నెలాఖరులోగా కేంద్రం ఇల్లు మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఫైనల్ లిస్టులో ఎవరి పేరు ఉండేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అయితే అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే మీకు ఉపయోగకరంగా కనుక ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపికనైతే మనకి తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆన్లైన్లో తుది నివేదికలు సిద్ధం చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఈ నెలాఖరులో కేంద్ర ప్రభుత్వం అయితే ఇల్లు మంజూరు చేసేందుకు అవకాశం ఉందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. పేదల సొంతింటి కళ సహకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే లక్షలాది ఇళ్లను నిర్మిస్తోందని, తాజాగా PMAY-2 పథకం కింద సొంత ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని మనకి అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు అయితే సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పథకం కింద అర్హులను గుర్తించేందుకు ఇటీవల సర్వే చేపట్టి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల్లో చాలామంది PMAY-2 పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో దరఖాస్తు చేసుకున్న వారిలో త్వరలో అర్హులను గుర్తించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు ఇప్పటికే గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించినట్లు మనకి సమాచారం అండి. గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి అధికారులు అయితే PMAY-2 పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో సో వారిలో అర్హులను గుర్తించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో అధికారులు గ్రామ సభలో ఉండే అధికారులు మాత్రమే ఈ అర్హులను గుర్తించడం జరుగుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సొంత స్థలాలు ఉన్న వారితో పాటు ప్రభుత్వం పట్టా భూములు పొందిన వారు ఉన్నారని అయితే సమాచారం అండి. అసలు ఈ పథకానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయా లేదా, సొంతింటి స్థలం ఉందా, అది యాజమాని పేరుతో ఉందా లేదా, ఎంత స్థలం ఉంది, ఆర్థిక పరిస్థితి ఏమిటి తదితర పూర్తి అంశాలను అధికారులు అయితే పరిశీలిస్తున్నట్లయితే సమాచారం అండి. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఈ ప్రక్రియను జూలై 10వ తేదీ నాటికి పూర్తి చేసి అర్హుల తుది జాబితాను ఆన్లైన్లో పొందుపరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ విధంగా గ్రామ సభలో ఉన్నటువంటి అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నట్లయితే సమాచారం. కేంద్రం నుంచి ఈ నెలాఖరులోగా ఇల్లును మంజూరు చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అయితే చెబుతున్నారండి. సో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఈ నెలాఖరులో ఇల్లు అనేవి మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. చాలామంది లబ్ధిదారులు చాలా రోజుల నుంచి అయితే ఈ ఉచిత ఇల్లు కోసం అయితే ఎదురు చూస్తున్నారు PMAY పథకానికి సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. PMAY 2.0లో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో ఒక్కో ఇంటికి 1,59,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లయితే సమాచారం అండి. స్వయం సహాయక సంఘాలు సభ్యులకు బ్యాంక్ ద్వారా కేవలం 3% వడ్డీకి 80,000 రుణం మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి వాళ్ళకి ఓవరాల్గా 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మీరు ఇల్లు నిర్మించడం స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి మీరు స్లాబ్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే దాన్ని ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. బేస్మెంట్ లెవెల్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే దాన్ని కూడా ఫోటో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 5 దశల్లో అధికారులు మీ ఇంటికి వచ్చి ఫోటో తీయడం జరుగుతుందండి. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క దశలో కొంత అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. ఓవరాల్గా 5 దశల్లో మీకు 2,39,000 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే PMAY-2 పథకానికే కాకుండా
PMAY-1 నిర్మాణాలు కూడా కొనసాగుతున్నట్లయితే సమాచారం అండి. PMAY-1 కింద చేపట్టిన పెండింగ్లో ఉన్న నిర్మాణాలు ఊపందుకున్నట్లయితే సమాచారం. ఆగస్టు 15 నాటికి లక్ష్యాలను పూర్తి చేయాలన్న ప్రభుత్వం ఆదేశాలతో ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఎక్కడైతే సగంలో నిర్మించి ఇళ్ళు అనేవి ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఆగస్టు 15 నాటికి అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి PMAY-2 పథకానికి సంబంధించి PMAY-1 పథకానికి సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఎవరైతే లబ్ధిదారులు ఈ యొక్క పథకానికి సంబంధించి సొంత స్థలం ప్లస్ ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారు వాళ్ళన్నిటిని ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ గ్రామ సభల్లో ఉన్నటువంటి అధికారులు అయితే పరిశీలించడం జరుగుతుందంటే సమాచారం అండి. పరిశీలన పూర్తయిన అనంతరం ఎవరైతే అర్హత కలిగి ఉంటారో సో వారందరికీ ఇల్లు అనేవి మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ముందుగా సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి మాత్రమే ఇల్లు అనేవి కేటాయించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. తర్వాత సొంత స్థలం ప్లస్ ఇల్లు కావాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారు వారికి ఇల్లు అనేవి అప్పగించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఈ విధంగా మనకి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని అయితే నేను మీకు 1 by 1 అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఓకేనా, ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే సో ఓకేనా. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.